అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. లాస్ట్ ఎపిసోడ్లో ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే 20 కీలు మార్పిడి ఆపరేషన్ గురించి మన వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్కి డౌట్స్కి మనం క్లారిఫికేషన్స్ చూసాం కాబట్టి ఇవాళ ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకుని వాటికి మనం సమాధానాలు చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వెయిట్ మోయవచ్చా, లాంగ్ టైం స్టాండింగ్ ఉండొచ్చా, రన్నింగ్ జాగింగ్ చేయొచ్చా సార్? ప్లీజ్ రిప్లై. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత మేము చెప్పేది ఏంటంటే వెయిట్ మోయటం కూడా చాలా లిమిటెడ్గా ఉండాలండి. అంటే బాగా హెవీ లేబర్ వర్క్, ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే మనకు హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ అనేవి చాలా మటుకు అవాయిడ్ చేయాలండి. అండ్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. అదేంటంటే మనకి తక్కువ ప్రభావం పడే ఎక్సర్సైజ్, లో ఇంపాక్ట్. కానీ రన్నింగ్ జాగింగ్ వచ్చేటప్పటికి అధిక ప్రభావం పడుతుంది. సో మీరు వేసుకున్న జాయింట్ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుందండి. సో దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో మేము ఎప్పుడు కూడా సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ ఈ 3 ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్తాము. అండ్ రన్నింగ్ అండ్ జాగింగ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్కి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉన్నదా? ఎస్, అదృష్టవశాత్తు ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లోను తర్వాత ఆరోగ్యశ్రీలోను కూడా మనకి ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ ఈ 2 స్కీములు కూడా మా హాస్పిటల్లో ఉన్నాయి. అండ్ రొటీన్గా కూడా మేము చాలా మంది పేషెంట్స్కి ఈ 2 స్కీముల్లో కూడా చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సార్ పక్షవాతం వచ్చిన వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయొచ్చా? చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయొచ్చండి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పక్షవాతం వచ్చినప్పుడు ఏంటంటే మజిల్స్ అనేవి వీక్గా ఉంటాయి. సో వాళ్ళకి ఈ హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఈ హిప్ బాల్ అనేది డిస్లోకేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో హిప్ రీప్లేస్మెంట్కి సెలెక్ట్ చేసుకునే ఇంప్లాంట్ ఏంటంటే ఈ డిస్లొకేషన్ రిస్క్ తగ్గించే విధంగా మనం డ్యూయల్ మొబిలిటీ కప్ అనేది ఒకటి ఉంటుందండి స్పెషల్గా. దానికి డిస్లొకేషన్ రిస్క్ అనేది తగ్గిస్తుంది. సో అలాంటి ఇంప్లాంట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదొక్కటి తప్పితే మిగతాది పక్షవాతానికి హిప్ రీప్లేస్మెంట్కి ఎటువంటి సంబంధం లేదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి, హిప్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎంత హైట్లో కూర్చోవచ్చు ఫస్ట్ మంత్? నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత మీరు మామూలు సింపుల్ కుర్చీలో కూర్చుంటే బెటరు. అంతకన్నా అంటే రొటీన్ హైట్ నార్మల్ కుర్చీ కన్నా తక్కువ హైట్లో కూర్చుంటే ఏమవుతుందంటే మన హిప్ బాల్ అనేది 90 degrees కన్నా ఎక్కువ మనం ఫ్లెక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మీ హిప్ బాల్ అనేది డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇంతకన్నా మీరు హిప్ బాల్ని ఫ్లెక్షన్ చేస్తే డెఫినెట్లీ బయటికి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఒక 90 degrees వరకు ఫ్లెక్స్ చేయడానికి ప్రయత్నించాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ని ముందరకు వంగటం అనేది ఎంత తగ్గిస్తే అంత బెటరు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సార్ మా హస్బెండ్కి ఎస్టాబ్లం ఫ్రాక్చర్ సర్జరీ అయింది. అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, ఫుట్ నమ్నెస్ ఉంటుంది అండ్ టచ్ అనేది తెలుస్తుంది, కాకపోతే పెయిన్, కాలు తిమ్మిర్లు ఇలాగా వస్తున్నాయి. అసలు ఏంటి సార్ డయాగ్నోసిస్ అని అడగటం జరిగింది. ఎసిటాబ్లం సర్జరీ అంటే ఈ హిప్ బాల్ సాకెట్కి సర్జరీ అనేది జరిగిందండి మీ హస్బెండ్కి. ఇక్కడ మనకి సయాటిక్ నర్వ్ అనేది వెనక భాగంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ఎస్టాబ్లం ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ లేదంటే సర్జరీ చేస్తున్నప్పుడు కానీ ఈ నర్వ్కి ఏమాత్రం డ్యామేజ్ అంటే దెబ్బ తగిలినా సరే సో ఆ నర్వ్ అనేది మనకి కింద వరకు పాగుతుంది. కాబట్టి ఆ నర్వ్ ఉన్న రీజియన్లో వల్ల మనకి ఈ పెయిన్ రావటం, టచ్ సెన్సేషన్లో డిఫరెన్షియేషన్ రావటం, కరెంట్ షాక్ కొట్టినట్టు రావటం అండ్ సివియర్గా నమ్నెస్ ఉండటం, ఇదేదో చాలా డిఫరెంట్ సెన్సేషన్ ఉంటాం. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే మజిల్స్ అనేవి కూడా పని చేయకపోతే ఫుడ్ డ్రాప్ అనేది రావడం కూడా చూస్తూ ఉంటాం. సో అది కేస్ టు కేస్ బేసిస్ మీద మనం దాన్ని డయాగ్నోస్ చేయటం, దానికి ట్రీట్మెంట్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, నాకు హిప్ ప్రాబ్లం ఉందండి, సమానంగా నడవలేకపోతున్నాను, ఒక కాలు పొట్టిగా ఉన్నది, ఆపరేషన్ తర్వాత సమానంగా వస్తుందా చెప్పండి సార్? ఎస్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. జనరల్లీ హిప్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే హిప్ బాల్ అరిగిపోయినప్పుడు ఈ హిప్ బాల్ అనేది పైకి జరగటం చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఈ బాల్ ఒక లెవెల్లో ఉంటే ఈ బాల్ అనేది ఇంకొంచెం పైకి వెళ్తుందండి. సో 2 కాళ్ళు సరి సమానంగా ఉండవు. సో దానివల్ల వాళ్ళు గెయిట్ ఇంబ్యాలెన్స్ అంటే నడిచేటప్పుడు కూడా కుంటుతా నడుస్తూ ఉంటారు. కాకపోతే హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ హిప్ బాల్ని కిందకి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతాము. అండ్ మనకి సర్జికల్ టెక్నిక్లో ఏంటంటే ఈ 2 హిప్ జాయింట్స్ని ఈక్వల్ లెంత్ చేసే విధంగా అది సర్జికల్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఎటువంటి డౌట్ ఉండదండి. జనరల్లీ 98 to 99% ఆఫ్ ద టైమ్స్
ఈ హిప్ సర్జరీస్ అయిన తర్వాత 2 కాళ్ళు సరిసమానంగా వచ్చేస్తాయి. ఎటువంటి కుంటటం కూడా ఆపరేషన్ తర్వాత ఉండే అవకాశం ఉండదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సార్ నాకు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగింది. ఒక 1.5 మంత్ నుంచి ఫింగర్స్ అనేవి ముడవలేకపోతున్నాను. స్పర్శ అనేది తెలియటం లేదు. ఇది నార్మల్ అవుతుందా లేక అవ్వదా? ప్లీజ్ చెప్పండి. మనం ఇందాక అనుకున్నట్టు ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు వెనక వైపు సయాటిక్ నర్వ్ అనేది పెద్ద నర్వ్ ఉంటుందండి. సో ఒక్కొక్కసారి ఆ హిప్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ సయాటిక్ నర్వ్ కనుక ఏమాత్రం దెబ్బ తగిలినా సరే మీకు ఈ నర్వ్ ఏ పాదంలోనూ తర్వాత కాళ్ళలోనూ ఎక్కడైతే ఇది సప్లై చేస్తుందో అక్కడ మీరు స్పర్శ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొన్ని సివియర్ కేసుల్లో పాదం అనేది పైకి లేపలేకపోవడం అనేది కూడా చూస్తాం. దీన్ని ఫుట్ డ్రాప్ అంటాం. జనరల్లీ మేము చెప్పేది ఏంటంటే ఒక 2 months అయిన తర్వాత దీనికి నెర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్ష ఉంటుందండి. సో అందులో ఆ నర్వ్ అనేది ఎంత డ్యామేజ్ అయిందో మనం గ్రేడ్ చేస్తాము. అండ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 1 year వరకు టైం ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ నర్వ్ రికవరీకి. సో అప్పుడు వరకు కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి, తర్వాత ఫిజియోథెరపీ అనేది ఉంటుంది, అవి చేయించుకుంటూ ఉండాలి. 1 year తర్వాత కూడా మీకు ఇదే ప్రాబ్లమ్ ఫుట్ డ్రాప్ కూడా ఉంది అని అంటే అప్పుడు మనం ఏదన్నా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు సార్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సార్ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత అగ్రికల్చరల్ వర్క్ చేసుకోవచ్చా? ఎంతవరకు వెయిట్ లేపవచ్చు? క్రాస్ లెగ్ సిట్టింగ్ చేయొచ్చా? ఇందులో ఉండే మైనస్లు కూడా చెప్పండి. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత నేనైతే పెద్ద అగ్రికల్చరల్ వర్క్ అడ్వైజ్ చేయను సార్. ఎందుకనంటే మనం ఒకసారి పొలం వెళ్ళి అక్కడ పనిచేయడం మొదలు పెడతా ఉంటే కనుక ఈ హిప్ బాల్కి చాలా ఎగుడు దిగుడు రియాక్షన్ ఫోర్సెస్ అనేవి గురవుతూ ఉంటుంది. సో ఆ హిప్ బాల్ ఏంటంటే డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ఇక్కడ మనం వేసిన ప్లాస్టిక్ మీద ఒత్తిడి పెరిగి త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుందండి. సో అగ్రికల్చరల్ వర్క్ మ్యాక్సిమం తగ్గించుకుంటే బెటరు. అండ్ దీంతోపాటు వెయిట్ లేపటం అంటే మరీ ఏదన్నా ఒక 10 kilos 20 kilos అయితే పర్వాలేదు సార్. మరి 50 kilos 100 kilos మూటలు మోసేస్తామనంటే మాత్రం అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ క్రాస్ సిట్టింగ్ చేయొచ్చా అని అంటే ఎస్, ఇప్పుడు 36 heads వేస్తున్నాము ఆల్మోస్ట్. సో ఈ బాల్ అనేది 36 ఇంప్లాంట్ వాడితే డెఫినెట్లీ క్రాస్ లెగ్ సిట్టింగ్ చేయొచ్చండి, ఇందులో అసలు డౌటే లేదు. కాకపోతే ఈ క్రాస్ లెగ్ సిట్టింగ్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే మీరు వేయించుకునే ఇంప్లాంట్ యొక్క లైఫ్ మీరు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుందండి. అండ్ ఇందులో ఉండే మైనస్లు కూడా చెప్తారని అంటే ఎస్, మైనస్లు అనేవి ప్రతి సర్జరీకి ఉంటాయి. ఒక 1% ఆఫ్ కేసుల్లో మనం డిస్లొకేషన్ అనేది చూస్తాము. ఈ మధ్య కాలంలో అది కూడా చాలా తగ్గిపోయిందండి. అంటే సర్జన్స్ బాగా ఎక్స్పర్టైజ్ పెరిగిన తర్వాత 1% కేసుల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు సార్. ఇది ఏ ఆపరేషన్ కన్నా కాంప్లికేషనే. బట్ అది కూడా ఇప్పుడు వస్తున్న మనకి ఆధునికతలు అంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో యాంటీబయాటిక్స్తో ఆ 1% కూడా ఇంకా తగ్గిస్తున్నాము. అండ్ రెస్ట్ మైనస్లు అని అంటే పెద్ద ఏం ఉండవండి. 99% ప్లస్సే ఉంటుంది. ఒక 1% మైనస్ని మనం కొంతవరకు నెగ్లెక్ట్ చేయొచ్చు. అండ్ దానికి కూడా పరిష్కారాలు ఉన్నాయని నేను చెప్తున్నానండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకుని వాటికి సమాధానాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. థ్యాంక్ యూ.